ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ కోశ గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీపద్మహృదయేశ చితచిద్విలాస గోవింద గోవింద శ్రీనివాస కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गणदैवताय गणाध्यक्षाय धीमहि శబరిమల వెళ్దామైతే అనుకున్నాము. జ్యోతి అయిపోయినాక వెళ్దాం అనుకున్నాము. కానీ జ్యోతి అయిపోయినా 1 డే 2 డేస్కే టెంపుల్ బంద్ చేస్తా అని చెప్పారు. అందుకని మేము ఉన్న పల్లంగా అదే రోజు బయలుదేరినాము. అలా వెళ్ళుకుంటూ అక్కడ మధ్యలో అయితే మేము గద్వాల దగ్గరికి ఆగి అక్కడ మాకు కావాల్సినవి బియ్యం కానీ ఆయిల్ కానీ అవి ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకున్నాము. ఎందుకంటే మేము బయట ఫుడ్ అనేది తినము. ఎందుకంటే తమిళనాడులో ఫుడ్ బాగుండదు అని చెప్పేసి, కేరళలో ఆయిల్ బాగుండదు అది అని చెప్పారు. అందుకని కొంచెం కష్టమైనా సరే మనమే వండుకొని మంచిగా తినొచ్చు అని చెప్పేసి అనుకొని బయలుదేరాం. నైట్ అయితే 11:30 అట్లా అవుతుంది. వండుకుందామని చెప్పేసి రోడ్డు పక్కన ఒక జాగా చూసుకొని అక్కడైతే వండుకోవడం అయితే జరిగింది. నైట్ మేము ఇంటి దగ్గర నుంచి అయితే సాయంత్రం 4 గంటలకైతే బయలుదేరినాము. గద్వాల వచ్చే వరకు మాకు దగ్గర 7:30 8 అయింది. మళ్ళీ అక్కడ సరుకులు తీసుకొని మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అక్కడ కొంచెం ఛాయ్ తాగేసి టిఫిన్ తినేసి లైట్గా స్నాక్స్ తినేసి మళ్ళీ బయలుదేరినామంటే ఇక్కడ ఆగాము. ఇక్కడ పప్పు వండుకొని ఇంత పచ్చడి ఉండే చట్నీ తీసుకొని అట్లా వేడి అన్నం వండుకొని ఇట్లా ఇంటి దగ్గర నుంచి సిలిండరు అవన్నీ ఏమేమి ఉన్న ఐటమ్స్ అన్నీ సరుకులు అవన్నీ తీసేసుకొని మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా వండుకున్నాం. స్వామి అయితే ఆ చైర్ స్వామిదే. ఎందుకంటే ఆయన దగ్గర పెట్టినాం అనుకో అట్లా గంట ఇస్తే కలుపుకుంటా కూర్చుంటా ఉంటాడు. ఇంకా మేము ఏదైనా కావాలన్నా కానీ వెళ్ళాలి, నేను వెళ్ళి అలా తెచ్చి ఆయనకి ఇస్తా ఉంటే ఆయన గంట ఇచ్చినాం అనుకో ఎటు తిప్పమంటే అటు తిప్పుతానే ఉంటాడు. మొత్తానికైతే వంట అయితే కంప్లీట్ అయింది. చూడండి, పప్పు, రైస్, వేడి రైసు, అక్కడ చట్నీ ఉంది. ప్లేట్లు అయితే అడుకుని వచ్చిండు, ఫ్రెష్గా అడుకుని అయితే వచ్చిండు. ఇంకో ముగ్గురికి ప్లేట్లో అన్నం పెట్టేసి చట్నీ వేసేసుకొని అలా తిని ఇప్పుడైతే టైము మార్నింగ్ 4 అవుతుంది. నైట్ 11కి అట్లా తినేసి 11-12కి తినేసి 12 నుంచి నైట్ నుంచి కంటిన్యూగా బండి నడుస్తూనే ఉంది. ఎక్కడ మధ్యలో ఆపలేదు. అట్లా దగ్గర మేము ఇప్పుడైతే బెంగళూరు దగ్గరకు అయితే వచ్చేసాం.
మార్నింగ్ అయితే 7:30 అవుతుంది. అక్కడ కర్ణాటక బార్డర్ లో వెళ్ళాము. ఆ ఊర్లో ఒక పల్లెటూరు మొత్తం గ్రీనిష్ గా ఉంది. మొత్తము చైన్లు, అక్కడ కాలువలు, అక్కడ ఏంటంటే టచ్ ప్లాంట్లు కనిపిస్తున్నాయి. కాక చూసాడు సీనియర్ టచ్ ప్లాంట్లు ఉన్నాయని చెప్పేసి టచ్ చేస్తా ఉన్నాడు. మేము ఇట్లా చూసినాము. మార్నింగ్ కదా కంటిన్యూగా ఏంటంటే నిన్న ఈవినింగ్ 4 నుంచి ఇప్పటి వరకు బండి నడుస్తూనే ఉంది. ఎక్కడ ఒక 1 అవర్ ఇట్లా ఎక్కడ వెయిట్ చేయలేదు. జస్ట్ వెయిట్ చేసామంటే నైట్ తినేటప్పుడే. నైట్ మొత్తం కంటిన్యూ వెహికల్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే మాకు టైం లేదు. ఇక్కడ శబరిమల టెంపుల్ మేము ఏదేమైనా కానీ రేపు ఈవినింగ్ లోపు అక్కడ చేరుకుంటేనే మాకు దర్శనం అవుతుంది. అదే గిట్లా దర్శనం ఉందా బంద్ చేసిరా అనేది సస్పెన్సే. మొత్తానికైతే మళ్ళీ ఒక 15 నిమిషాలు గ్యాప్ తీసుకొని అక్కడ అరటి చెట్లు అంతా సీన్స్. అక్కడనేమో కన్నడ మాట్లాడుతున్నారు, మాకేమో తెలుగు, వాళ్ళకేమో కన్నడ లాంగ్వేజ్ ఇష్యూ అయితే కొంచెం జరిగింది. అయితే మేము వెళ్ళే దారిలో ఒక టెంపుల్ అయితే కనిపించింది. కాక ఆ టెంపుల్ చూసి ఇది చాలా పురాతనమైనది సీను, చాలా ఓల్డ్ టెంపుల్, ఇది బాగుంటది, దర్శనం చేసుకుందామని చెప్పిండు. మాకు లేట్ అయిన కారణంగా మేము స్కిప్ కొట్టేసాము. తర్వాత తెలిసింది ఆ టెంపుల్కి ఎందుకు వెళ్ళలేదా అని చెప్పేసి. మళ్ళీ అయితే మాకు అక్కడ ఒక టెంపుల్ అయితే మళ్ళీ కనిపించింది. ఆల్రెడీ ఒక టెంపుల్ మిస్ చేసాము, ఈ టెంపుల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దని చెప్పేసి ఈ టెంపుల్ గిట్లా చాలా బాగా అనిపించింది. అక్కడ ఒక నది గిట్లా చాలా పెద్ద నది, ఆ నది పాడుతా ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ వెళ్తా ఉన్నాయి. మేము అలా దిగి జస్ట్ అక్కడ ముఖం కడుక్కుందామని చెప్పేసి అనుకున్నాము. తర్వాత అనుకుంటే ఏంటంటే ఎంత మంచి వాటర్ ఉన్నప్పుడు మనం మిస్ చేసుకోవద్దని చెప్పేసి అక్కడ స్వామి కాక నేను మాత్రము అక్కడ స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మేము అక్కడైతే ఆ వాటర్ అయితే చూసాము, చాలా చల్లగా ఉన్నాయి. తప్పదు, అందులో చేపలు గిట్లా మంచిగా కనిపిస్తున్నాయి. వాటర్ ఫ్రెష్ గా ఉన్నందున చేపలు గిట్లా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. ప్రతి చోట నిదానంగా చాలాసేపు ఉండాలని ఉంది అన్ని చూసుకుంటూ. కానీ మాకేంటంటే టైం లేనందున చూడండి, ఒక లేడీస్ అక్కడ చిన్నగా పడలా కట్టుకొని వాళ్ళు తిరగడానికి వెళ్ళారు. మొత్తానికైతే మేము స్నానానికైతే దిగాము. స్నానం చేసుకుంటూ మాట్లాడుకుంటూ పక్కన మాకైతే మొత్తానికైతే మేము చూడడానికి వచ్చాము. ఇక్కడికి వెహికల్ కొంచెం దూరంలో ఉంది, బట్టలన్నీ అందులోనే ఉన్నాయి. మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. కానీ టెంపుల్ టైమింగ్ 9 తర్వాత అంట. మన దిక్కైతే మార్నింగ్ 6కు 5కి 4కి వెళ్ళొచ్చు మనం టెంపుల్కి, ఓపెన్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, మినిమం టైం అంటే టైం మెయింటైన్ చేస్తారు. 9 o'clock టెంపుల్ ఓపెన్ చేస్తా అని చెప్పారు. మేమైతే ఆ చుట్టూ ఉన్న మొత్తం సైట్ సీన్స్ అయితే చూసుకున్నాము. అక్కడ బాయిలు అందరు కాయిన్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడో జమానా బాయ్, అది ఓల్డ్. మేమైతే ఆ టెంపుల్ని అలా మొత్తం అన్ని దేవుళ్ళని అయితే దర్శనం చేసుకొని మేమే ఉన్నాం ఆ టెంపుల్లో, ఇంకెవ్వరు లేరు. ఆ పూజారిని కలిసి కాసేపు మాట్లాడి
ఆ పాత అవన్నీ చూసుకుంటూ అలా ముందుకైతే సాగాం. తమంటే ఈగలింగిలాయ సామి భూగలింగిలాయ సామి పురుగులింగిలాయ సామి సీమలింగిలాయ సామి ఏమనంటిరా సాంబ ఏమనంటిరా ఇంగిలి గాని ఆ పుక్కులు నేనేడదిద్దురా ఏమనంటిరా లింగ ఏమనంటిరా ఎండి కొండల జంగామ సేవ ఎంత చేతురా మంచి పండ్లు ఫలమూలు తెచ్చి లింగని బూదిద్దమంటే పక్షులింగిలాయ సామి పశువులింగిలాయ సామి పరుల ఇంగిలాయ సామి నరుల ఇంగిలాయ సామి ఏమనంటిరా సాంబ ఏమనంటిరా ఇంగిలి గాని ఫలమూలు నీకెట్ల దిద్దురా ఏమనంటిరా లింగ ఏమనంటిరా ఈ జగమంతా కలిసి ఏమి చేద్దురా నా కల్మషాన్ని కడిగి వేసి కలిసినంత శుద్ధి చేసి మనసుతోనే గుర్తు సామి మనసులోనే తంతు సామి మనసుతో సేవిత్తు సామి మనసుతో పూజిత్తు సామి ఏమనంటిరా సాంబ ఏమనంటిరా ఏమనన్న నీతి లీల ఎరుగనైతిరా ఏమనంటిరా లింగ ఏమనంటిరా మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా మొత్తానికైతే టెంపుల్ దర్శనం చేసేసుకొని అక్కడ నుండి ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళినాము. అక్కడ ఒక హోటల్ అయితే కనిపించింది, హోటల్లో కూర్చున్నాము. హోటల్లో అయితే కూర్చున్నాం కానీ ఆయన కన్నడ లాంగ్వేజ్ అక్కడ వెనకాల కూర్చున్నాడు ముస్లిం అతను టోపీ పెట్టుకొని కూర్చున్నాడు చూసారా, అతను మాకు హెల్ప్ అయ్యాడు లాస్ట్ లో. ఎందుకంటే చెప్తే వినండి, మేము ఆయనకు పూరి అని చెప్తే ఆయనకు అర్థం కావట్లేదు, చట్నీ అంటే అర్థం కావట్లేదు, ఇడ్లీ అని చెప్తే అర్థమవుతలేదు. అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా మామూలుగా కాదు. ఆయన కొంచెం సేపు చూసి ఆయన హిందీలో వచ్చి మీకు హిందీ వస్తుందా అంటే వస్తుంది సార్ అని చెప్పినాము. ఏం కావాలంటే ఇట్లా మాకు ఇట్లా కావాలి సార్ ఇట్లా అంటే ఓకే ఓకే అని చెప్పేసి ఆయనకు చెప్పి అయితే మాకు ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి తినేసి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెంసేపు అయితే ఇబ్బంది అయితే పడ్డాము. అలా అయితే నవ్వుకుంటూ మేము కొంచెంసేపు ఎంజాయ్ చేసుకుంటూ అయితే కొంచెం ఇవన్నీ జర మధురానుభూతులు. నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం చూసుకోవే, నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నిజం చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి, ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా వీళ్ళు ఫుడ్ చాలా బాగుంటుంది అని. సప్పగా చాలా అంటే అసలు కారం లేదు, ఉప్పు లేదు. ఇక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం అలానే మెయింటైన్ చేస్తున్నారు. కానీ మన తెలంగాణ స్టైల్ ఫుడ్ మాత్రం జర కారం తగలాలి, ఉప్పు తగలాలి, తగులుతూనే తినడం అనిపిస్తుంది. మొత్తానికి అయితే టిఫిన్ అయితే చేసినాము. కానీ చాయ్ ఎప్పుడైనా కాఫీ పెట్టుకుందామని చెప్పేసి మేమైతే ఒకటి బౌల్ అయితే పెట్టుకున్నాము. కాఫీ పెట్టుకోవాలంటే ఎలా తాగాలి, మేమైతే గ్లాసులు మర్చిపోయినాం. ఎక్కడ తీసుకుందామా అన్న టైంలోపై మా ఎదురుగా ఒక అతను బండి మీద పట్టుకొని వెళ్తున్నాడు. ఆపి అతని దగ్గర తీసుకొని కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ ఇట్లా ఫ్రెష్గా రోడ్డు మీద ఇట్లా పెట్టుకొని కొబ్బరి బొండలు పెట్టుకొని అమ్ముతున్నారు ఇద్దరు. ఎంత అని అడిగితే 30 రూపీస్. సైజు మంచిగా ఉన్నాయి, వాటర్ గిట్లా ఫుల్ ఉంది. మాకు ఎక్కడ కొంచెం నీరసం అనిపించినా కానీ మధ్య మధ్యలో అట్లా కొబ్బరి నీళ్ళు తాగుకుంటూ ఫ్రెష్గా వెళ్తా ఉన్నాం. వాళ్ళకి ఇక్కడైతే మొత్తానికి అయితే లాంగ్వేజ్ ఇది కొంచెం ఇష్యూ అయితే జరిగింది. ఇంకా ఓన్లీ సైకిల్తోనే నడిచింది. ఇట్లా
మొత్తం అట్లా వాళ్ళకు సైకిల్తోనే మొత్తానికైతే వాళ్ళకు క్లియర్ చేసి అక్కడ స్ట్రాల సిస్టమ్ ఉండదు, ఇలానే తాగాలి కొబ్బరి బొండలు. ఇక్కడైతే ఎందుకు ఆగామంటే ఇక్కడ చెట్లు మంచిగా అనిపించినాయి, రేగు చెట్లు ఉన్నాయి మొత్తము, ఎటు చూసినా రేగు చెట్లు, దానిలో రేగు పళ్ళ గిట్ల ఉన్నాయి. కొన్ని తీసుకొని తినుకుంటూ వెళ్దామని చెప్పేసి కాకా నేను స్వామి వెళ్ళి రేగు పళ్ళు అయితే తీసుకున్నాం మధ్యలో ఆగి ఆ చెట్ల కింద. అక్కడ ఎవరు పబ్లిక్ ఇట్లా ఎవరు లేరు, మాకు కావాల్సినన్ని కొన్ని రేగు పళ్ళు తీసుకొని అక్కడ రోడ్డు మీదనే బండి ఆపేసి మొత్తానికైతే మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే రెడీ అయినాం. సుందరం కంటి ముందే నందనం ఉండిపోరా సంబరం ఉండే కాదా మందిరం పున్నగ పూలు పూసే వన్నే చిన్నే రసమయం అగిరి పడిన పెదవికేంటి అర్థం. ఇప్పుడైతే మధ్యాహ్నం 1 o'clock 2 o'clock అయితే అవుతుంది, 1:30 అట్లా అవుతుంది. ఇక్కడ ఎందుకు అయినామంటే ఇక్కడ మొత్తం ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి, చాలా మొత్తం గ్రీనిష్ పెద్ద పెద్ద కొండలు చూస్తున్నారు కదా. మొత్తం మనకు ఒక్కటి కాదు ఘాట్ సెక్షన్, దగ్గర ఒక 30 ఉన్నాయి ఇక్కడ మొత్తం ఘాట్ సెక్షన్స్. మాకు అక్కడ ఉన్న పర్సన్ చెప్పాడు, జాగ్రత్త వెళ్ళండి, చాలా డేంజరస్ ప్లేస్ ఇది, నిదానంగా వెళ్ళండి, యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, బండ్లు గిట్లా కంట్రోల్ అవ్వవు, డౌన్ ఉంటుంది మొత్తము అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఇట్లా సీన్స్ బాగుండేసరికి ఫోటోలు వీడియోస్ దయచేసి మీకు చెప్తున్నా, మీరు ఒకటే అర్థం చేసుకోండి, జస్ట్ మేము ఏదైనా ఎంటర్టైన్మెంట్ గత ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత ఈ వీడియో చూసుకుంటే ఇట్లా తిరిగినామా అని చెప్పేసి ఒక జ్ఞాపకార్థం గురించి నేను ఇది వాయిస్ ఓవర్ కానీ వీడియో క్లియర్స్ తీస్తున్నాను. దయచేసి ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. నాకు ఫస్ట్ టైం ఇది ఇట్లా వాయిస్ ఓవర్ వేయడము, కొంచెము ఒక మాట ఇటు అటు రావడము, ఒక పదం బదులు ఇంకో పదం రావడము, అది మీకు నవ్వుగా రావచ్చు. నేను ఎప్పుడు ఇలాంటి వీడియో అయితే తీయలేదు, చేయలేదు. ఇట్లా నార్మల్గా చేశాను కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేది కానీ ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. మొత్తానికి అయితే అట్లా స్పెట్స్ పెట్టుకొని ఫొటోస్ వీడియోస్ దిగుతా ఉన్నాం. ఎంత గొప్పదో మరి రాజు పేద భేదమంటూ లేదు దీనికి, బ్రహ్మచారికి బతుకు బాటసారికి ప్రేమ దీపమల్లె చూపుతుంది దారిని, మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ, చిరితగా ఇలా నిలిచే గ్రంథం ఈ ప్రేమ, ప్రేమే మదిలోనా మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ, రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ. మధ్యాహ్నం అయితే 3 o'clock అవుతుంది. మళ్ళీ ఫుడ్ సెక్షన్ కి అయితే వచ్చినాము. చూడండి, ఇద్దరు కాకా స్వామి జర సైలెంట్ గా ఉన్నారు, బాగా అబ్జర్వ్ చేయండి ఈ వీడియోలో. ఎందుకంటే చిన్న ఇష్యూ అయితే జరిగింది, ఇద్దరి మధ్యన వాదన అయితే జరిగింది. ఆ వాదనలో ఇద్దరిని అయితే నేను అడ్జస్ట్ చేశాను. ఇటు ఈ మనిషి సైలెంట్ ఉన్నాడు, అటు ఆ మనిషి సైలెంట్ ఉన్నాడు. అది మాకు కామనే, మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు
ప్రతి ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒక నవ్వుకోవడమే కాదు, నవ్వుకోవడము, ఆడుకోవడము, తిట్టుకోవడము అన్ని జరుగుతూనే ఉంటాయి. అందులో ఒక భాగం అనుకొని మేమైతే ముందుకు వెళ్తూనే ఉంటాం, ఎక్కడైతే డ్రాప్ అవ్వము. అయితే విషయానికి వస్తే మాకు టైం అనేది తెలియదు యాక్చువల్గా. మాకు ఎలా అంటే ఈ టైం మనకు జ్యోతి అని తెలిస్తే మేము ఒక రోజు కానీ 2 రోజుల ముందే బయలుదేరేటోళ్ళము. ఇంకా వేరే టెంపుల్ వెళ్ళే దారిలో మధ్యలో ఇవన్నీ టెంపుల్ గిట్లా మేము చూసుకునేటోళ్ళము. టైం లేనందున ఒకటే సడన్ గా వెళ్ళడము, బండి ఏడ రెస్ట్ లేకుండా కంటిన్యూగా నడపడము, ఒకరి తర్వాత ఒక 4 hours ఒకరు నడుపుకుంటూ వెళ్తా ఉన్నాం. స్వామి సడన్లీ చెప్పగానే లేట్ చేస్తాడేమో, వద్దులేస్తాను తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాము అని అంటాడేమో అనుకున్నా. అట్లా కాకుండా ఆయన సడన్లీగా ఇంట్లో చెప్పేసి ఆటో కట్టుకొని డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసిండు. అరే ఏం స్వామి ఇట్లా వచ్చినంటే, మరి ఆ టైం లేదు అన్నావు కదా, మరి ఇప్పుడు ఎట్లయినా మనం వెళ్ళాలి సీను అంటే మినిమం ఒక 5 members అయినా ఉండాలి కదా స్వామి, మనము ఎట్లా వెళ్తాము అని అంటే, లేదు నువ్వు నేను కాక వెళ్దాం అన్నాడు. ముగ్గురమా అని చెప్పేసి ఆ టైంలో ఎవరిని అడిగినా కానీ ఎవరు వచ్చే టైం లేదు. ఎందుకంటే ఒక 1/2 hour రెడీ అవ్వాలి. నేనేం చేయలేనయ్యా, నువ్వైతే కాక దగ్గరికి వెళ్ళి నువ్వు కాకని రిక్వెస్ట్ చేయి, నేను దాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం అనగానే మళ్ళీ ఆయన కాక దగ్గరికి వెళ్ళి, కాక ఇట్లా వెళ్దాము ఇట్లా అదే అని చెప్పని స్వామి కొంచెము అట్ అయ్యిండు. కానీ కాక మొత్తానికి అయితే లాస్ట్ సరే సీను మీకంటే ఎక్కువ ఏముంది వెళ్దామని చెప్పేసి మాకిద్దరికైతే మాట ఇచ్చేసిండు. వెళ్దామైతే ఓకే, ముగ్గురం అయితే కన్ఫర్మ్ అయిపోయినాము. పర్సన్స్ ఎవరు అడిగినా కానీ ఈ టైంలో రారు, బడ్జెట్ ఇష్యూ. ఇంకోటి ఎట్లా వెళ్ళాలి, ట్రైన్ వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి, అంత సడన్లీ అవ్వదు. బస్సుకు ఎక్కడ వెళ్ళాలి ఏందనేది తెలియదు. ఈ కార్కి వెళ్ళాలంటే ముగ్గురికి ఎలా కార్ తీయాలని చెప్పేసి ఆలోచన చేసిన. మొత్తానికైతే ఏం కాదు సీను, ఎట్లయితే అట్లా అవుతుంది అని చెప్పేసి సాయం అన్నాడు. తీసీను నీ కార్ తీసేసి, ఏం కాదు డీజిల్ బండి కదా, డీజిల్ పోసుకొని ముగ్గురము అంత దేవుడే ఉన్నాడు మనకు అని చెప్పేసి ఆయన అన్నాడు. కాక కొంచెం అయితే ఆలోచనలో పడ్డాడు. స్వామి ధైర్యానికి నేను అడుగు ముందుకైతే వేసాను. మొత్తానికైతే కార్ తీసి అప్పటికప్పుడే అన్ని గ్యాస్ నింపుకొని ఇంకేమీ కోరనులే, ఆ మాటే చాలమ్మా నీ నీడై ఉంటాలే, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. మీరైతే చూస్తున్నారు కదా, ఈ పర్సన్ ఏమో ఇక్కడ, ఆ పర్సన్ ఏమో అక్కడ. ఈ మనిషి మాట్లాడితే అంటాడు, ఆ మనిషి అంటాడు. మన స్టార్టింగ్ లో వచ్చిన నవ్వులు లేవు. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అవుతుంది. మొత్తానికైతే ఇషా ఫౌండేషన్ ఆదియోగి దగ్గరికి అయితే కోయంబత్తూరు వచ్చాము. ఎందుకంటే ఇటు వెళ్ళే దారిలోనే ఉంది, మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ ఇటు నుంచి రాము, అందుకని ఇటు నుంచి దర్శించుకుందామని చెప్పేసి ఇషా ఫౌండేషన్ అయితే ఈ ఆదియోగిని దర్శించుకున్నాము. చాలా పెద్దగా ఉంది, చాలా బాగా అనిపించింది. కొంచెం టెంపుల్ ముంగడ గిట్లా కొంత ప్లేస్ గిట్లా చాలా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది, ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తారు. शून्य सन्नाटे टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदि योगी, योग
करना है तन मन। सांस शाश्वत सनन सननन प्राण गुंजन धनन गणनन उतरे मुझ में आदि योगी योग धारा छलक छन छन। सांस शाश्वत सनन सननन प्राण गुंजन धनन गणनन उतरे मुझ में आदि योगी उतरे मुझ में आदि योगी। पीस दो अस्तित्व मेरा और कर दो चूरा चूरा। पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा। भस्म वाली रस्म कर दो आदि योगी योग उत्सव रंग भर दो छलक छन छन। सांस शाश्वत धनन सननन। మాకు ఇప్పటికిట్లా తెలియదు, ఇంత దూరం వచ్చాం కదా, ఇప్పటికిట్లా మాకు అక్కడ అయ్యప్ప దర్శనం అవుతాడా లేడా అనేది సస్పెన్స్. ప్రతి ఒక్కరిని అడిగినా కానీ వాళ్ళు నెట్లో చూస్తున్నారు, నెట్లో చూసి ఒక రోజు ఉందంటున్నారు, ఒకరు లేరంటున్నారు, ఒకరు ఉందంటున్నారు, ఒకరు లేరంటారు. కొంతమంది ఇంటి దగ్గర నుంచి ఏడున్నామని అడిగితే ఇట్లున్నా అంటే దర్శనం అవ్వదు, వేస్ట్ వెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇంకా అంత మొత్తానికి అయితే దేవుని అయితే నమ్ముకొని ఎట్లయితే అట్లయితుంది, మనం అనుకున్నాము ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి బయలుదేరినాము. మొత్తానికైతే అక్కడ ఒక స్వాములు అయితే అయ్యప్ప దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆ స్వాములు మన తెలుగులే, వాళ్ళని అడిగాము, స్వాములు ఇట్లా మేము ఇట్లా అనుకోకుండా ఇట్లా సడన్లీ అని అనుకున్నాము స్వామి, ఇట్లా అయ్యప్ప దర్శనం చేసుకుందాం అనుకున్నాం, మాకు దర్శనం అవుతుందా అంటే ఆయన చూసి అక్కడ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ దర్శనంలో ఉన్నారంట. వాళ్ళు అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అక్కడ పోలీసు వాళ్ళని అడిగి ఇట్లా రేపటి వరకల్లా ఉంటుంది ఆ టెంపుల్ అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఉందని చెప్పారు. కానీ ఆ స్వామి ఆ చెప్పడం వల్ల ఇంత రిలీఫ్ అయినామంటే అంత రిలీఫ్ అయినాం. ఎందుకంటే మస్తు బాధ లోపల, ఎందుకంటే ఇంత దూరము అయ్యప్ప గురించే వెళ్తున్నాము. కంటిన్యూగా మీరు నమ్మురో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పుడు 4 గంటల వరకు 5 గంటల వరకు కంటిన్యూగా బండి నడుస్తుంది. ఏదో ఒక ప్రశాంతంగా ఒక 10 నిమిషాలకి ఇట్లా ఇక్కడ ప్రశాంతంగా కూర్చోలేదు. ఓన్లీ జస్ట్ ఫుడ్ తినడానికి మాత్రమే అక్కడనే వెయిట్ చేసినాము. బండి అయితే చాలా అలసిపోయింది, ఎందుకంటే కంటిన్యూగా ఎన్ని అవర్స్ అసలు యాక్చువల్గా, ఎందుకంటే కారు మినిమము కంటిన్యూగా నడుపుతూనే మినిమం ఎంత 19 అవర్స్ చూపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఆదియోగి ఇషా ఫౌండేషన్ వరకు మేము వెళ్ళింది ఎంత 24 అవర్స్ మేము అక్కడ ఉన్నాము. అంటే ఆ మిగతా 3 అవర్స్ లోనే మొత్తం అన్ని కార్యక్రమాలు, తినడం కానీ అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. మీరు అర్థం చేసుకోండి ఏ పొజిషన్ లో ఎంత స్పీడ్ వచ్చి, అంటే స్పీడ్ ఏం రాలేదు, నిదానంగానే వచ్చినాం. కానీ ఒకటే కోరిక, ఫస్ట్ మనకు దర్శనం అయ్యప్ప అయిన తర్వాత అప్పుడు ఏదైనా పడుకోవడం కానీ చేయడం. మీరు నమ్ముతున్నామో నైట్ మొత్తం నిద్రలేదు, ఒక్కరికి ఇట్లా ఒకరు వండుకొని ఒకరు మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఒకరు డ్రైవింగ్ చేస్తుంటే ఒకరు అతనికి
నిద్రపోకుండా ఆయనకు కంపెనీ ఇవ్వాలి, మాట్లాడాలని చెప్పేసి. ఈయన మాట్లాడుతుంటే వేరే పర్సన్ పండుకో అంటే నాకు నిద్ర రావట్లేదు అని చెప్పేసి అట్లా మేము ముగ్గురము నిద్రపోకుండా అలా అయితే ముందుకు వచ్చినాం. అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఇప్పుడైతే మీరు చూస్తున్నది టర్నల్ అండి. ఇది ఒక గుట్ట కిందికి వెళ్ళి ఇట్లా తోవారు. కంటిన్యూగా గుట్ట కిందకి వెళ్ళి ఇట్లా టర్నల్ నుంచి మనము వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ లైటింగ్ ఇట్లా ఎక్కువ ఉండదు. ఈ చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెము అటు ఇటు అయినా కష్టమే. ఇప్పుడైతే నైట్ 10 o'clock అవుతుంది. శబరిమల ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 130 kilometers అట్లా ఉంది. మాకైతే ఆకలిస్తుంది. ఇక్కడ వండుకుందామని ప్లేస్ చూసినాము, ఎక్కడ కంఫర్ట్ లేదు. మొత్తం ఏంటంటే ఇట్లా లోయలు, గుంతలు, ఇలా క్రాస్గా ఉన్న భూమి ఉండడం వల్ల ఎక్కడైతే మాకు ఆ వీలైతే లేదు. కాక మీరైతే చూస్తున్నారు కదా, ఆయన మొత్తం ఏంటంటే లెక్కలు చేస్తున్నాడు కాక. అక్కడ మొత్తం గోవా టైప్ ఉంది. అక్కడ ఒక పర్సన్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము ఇట్లా వండుకుంటామని చెప్పి, అట్లేం లేదు వండుకోండి అని చెప్పేసి అని అన్నాడు. ఇంకా మాకు దగ్గరుండి ఆయన ఇక్కడ నీళ్ళు ఇక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ట్యాప్ చూపించడము అని చెప్పేసి లైట్ అక్కడ చీకటిగా ఉంటే లైట్ వేయడము అవన్నీ అయితే హెల్ప్ చేశాడు. అలాంటి వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇప్పుడు ఉండాలి, ఇట్లా మనం ఇట్లా హెల్ప్ చేయాలి. మేమైతే కొన్ని టమాటాలు అవి పోసుకొని టమాటా కర్రీ వండుకొని ఉడుకుడు అన్నం అయితే తినేసి ఇప్పుడైతే నైట్ 11 o'clock అట్లా అవుతుంది, 10:30. ఇప్పుడైతే మేము శబరిమలకి అయితే బయలుదేరగా కళ్ళన్నీ మూసుకుపోతున్నాయి. చూడండి, ఎవ్వరికి నిద్ర లేదు. కరెక్ట్ కంటిన్యూగా వెహికల్ నడుస్తూనే ఉంది. ఈ వీడియో ఎందుకు తీసానంటే, చాలా ఆ కప్పు అక్కడ పెట్టిన తర్వాత దోమ చూడండి మస్తు డాన్స్ చేస్తుంది కదా, జస్ట్ క్లిప్ బాగుందని పెట్టా అంతే. ఛాయ్ తాగేసి అక్కడ నుంచి అయితే మేము బయలుదేరినాము. అక్కడ ఎందుకు డాన్స్ చేసినామంటే, అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ ఓబర్ సామ్ నుంచి ప్రతి ఒక్కరు డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేము దానిలో భాగంగా అట్లా నేను కొంచెం ఒక స్టెప్ వేయడం అయితే జరిగింది దేవుని గురించి. నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం.
ఉన్నది నీ సేవలోనే, మనసన్నది నీ ధ్యానలోనే. తను ఉన్నది నీ సేవలోనే, ప్రతి నోటా నీ శరణనామం. నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. సాములు కొంతమంది బ్యాచ్ గా ఏర్పడి అక్కడైతే బ్యాండ్ వాళ్ళని అలా మాట్లాడుకొని ఇంత 1000 రూపీస్ అట్లా మాట్లాడుకొని అలా డాన్సులు చేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాం. అందులో మేము కూడా కలిసి కొంతసేపు అయితే డాన్స్ చేశాం. డమరుకానాదం ఆమేల తాళం, నీ కాలి సవ్వడికి సయ్యంది సామి. ఆడయ్యాడయ్యమో కన్నె సామి, నిన్ను చూసి ఆడుతడు మరి గంట సామి. అక్కడ స్వాములను చూస్తుంటే వాళ్ళ వేసే స్టెప్పులు, డాన్సులు, వాళ్ళ ఆనందం, అలా కళ్ళల్లో సంతోషము చూస్తుంటే చాలా బాగా అనిపించింది. దైవాలు తల్లిదండ్రులే జన్మనిచ్చారు ఏ నాటి ఫలము, జన్మనిచ్చారు ఏ నాటి ఫలము. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం. మేము ఇప్పుడైతే శబరిమల అయితే చేరుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి మాకు ఒక దగ్గర ఒక కొన్ని కిలోమీటర్లు ఉంది బస్సులో. ఇంత అని తెలియదు, నాకు ఐడియా లేదు. అక్కడ బస్సులో ఎక్కి ఇక్కడ మేమైతే పంబా నది వరకు అయితే చేరుకున్నాము. ఇది పంబా నది. అసలు పంబా అని చెప్పేసి ఇంటూ ఉంటుండే ఎంతమందికు, కానీ లైవ్ లో చూస్తుంటే చాలా గ్రేట్, ఇంత ఎక్సలెంట్, చాలా బాగుంది. అసలు ఒక్కొక్కటి చూస్తుంటే అసలు చాలా అద్భుతం. నీ ఉపకారం. కోరికలు ఇక రాకుండా నీవు చూడవా. ఈగ మందు ఏ దుష్ట కోరికలు ఇక రాకుండా నీవు చూడవా. ఈ జనుమంతా నిన్ను కొలిచి సేవింతునయ్య, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా
మీకు దయచేసి చెప్తున్నా, నాకు ఫస్ట్ టైం నేను నాకు తెలుసో తెలియక ఏమైనా తప్పులు మాట్లాడున్నా కానీ క్షమించగలరు. ఎడిట్లో ఏదైనా మిస్టేక్ అయినా కానీ క్షమించగలరు.